అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. లైక్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా వర్క్ అవర్స్ ఉంటాయి. సో డెడ్ లైన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేయాలన్నమాట. సో అది డిఫరెన్స్ మేజర్గా ప్రైవేట్ జాబ్కి గవర్నమెంట్ జాబ్కి వస్తే. సో గవర్నమెంట్ జాబ్ ఎట్లుంటుంది? 9 to 5 జాబ్, లిమిటెడ్ శాలరీ స్ట్రక్చర్, పెద్ద హైక్స్ ఏమి ఉండవు. సో ఉన్న ఊర్లో మన అనుకున్న నలుగురితోటి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడే అటు వెళ్ళింది మాధవ్ గారు రాజీ, కొద్దిగా ఒక కాల్ వచ్చిండే మాట్లాడడానికి పోయిందనమాట. అయిపోయినాక వస్తుంది మాట్లాడదురు. సో అదనమాట మేజర్గా విచ్ జాబ్ ఈజ్ గుడ్ అనేది మీరు పోల్లో ఆన్సర్ చేయండి. మీ ఉద్దేశం ప్రకారం ఏ జాబ్ బాగుంటుంది అని. వస్తుంది రాజీ వస్తుంది. నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలని ఉండేది చిన్నప్పుడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, టీచర్ కానీ, లెక్చరర్ కానీ ఇవి ఉండేవి. తర్వాత వాటిలో ఎక్కువ లంచం వేయరని చెప్పి వద్దులే అనుకున్నా. జోక్స్ ఏ పార్ట్, అది కాదు. బట్ మనకు తెలియదు, ఆపర్చునిటీస్ దొరకలేదు ఎప్పుడు. సో ఐ ట్రైడ్. నేను కొన్ని స్కూల్స్కి తిరిగిన, ఎప్పుడన్నా నా ఛానల్లో పెడతా అవి. కొన్ని స్కూల్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ లైక్ టైం మేనేజ్మెంట్ అంటే ఏంది, లైక్ హౌ టు ఓవర్కమ్ డిఫికల్టీస్ అని. సో ఇట్లాంటి వాటి మీద కూడా నేను చేసిన అనమాట. కొన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పిన, ఇంకా చెప్పాలి, చెప్తా కూడా. నెక్స్ట్ మేము చేస్తే లైవ్ అక్కడి నుంచి స్కూల్ నుంచే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో వీఆర్ ప్లానింగ్ టు డూ. ఇక్కడ మా ఏరియాలో ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నెక్స్ట్ వీక్ మీకు గవర్నమెంట్ స్కూల్ నుంచి చేస్తాము లైవ్. ఇంకా సూపర్ ఉంటుంది. స్కూల్ పిల్లలతో కూడా మీకు ఇంట్రాక్షన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయాలి. లైక్ రెగ్యులర్గా ఇక్కడనే కూర్చొని లైవ్ చెప్పినట్టు కాకుండా ఐ ట్రై డిఫరెంట్లీ. బాగుంటుంది అంటారు అట్లా ట్రై చేస్తే? ఏమంటారు అక్క? ఎట్లుంటుంది? ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో మనం ఒక టాపిక్ చెప్పి అక్కడ ఉన్న పిల్లలు మన టాపిక్ని వింటుర్రు అన్నట్టు చూపిస్తే ఎట్లుంటుంది అనేది నా ఐడియా. మీరేమంటారు? గవర్నమెంట్ స్కూల్స్ని ఇంకా మనం గవర్నమెంట్ స్కూల్స్ని చాలా విధాలుగా డెవలప్ చేయాలి. ఎందుకు అంటే నాకు మేజర్ ఇష్టమైనది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతైతే చదువు చెప్తున్నారో అంతే గేమ్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే అట్లా ఉండదు అనమాట. సో అందుకని అట్లా. అండ్ గవర్నమెంట్ జాబ్స్ బాగుంటాయి అప్ప, శాలరీ కంటే ఎక్కువ. మంచి డిఫరెంట్ వేరియేషన్స్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు మంచిగానే ఉంటుంది. 9 to 5 ప్లస్ మనము ఎట్లా అంటే మరీ అంత టాక్సిక్ వర్క్ కల్చర్ ఏమి ఉండదు. బట్ బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు? విచ్ జాబ్ ఈజ్ గుడ్? 100% గవర్నమెంట్ అంట. ఓ సూపర్. సో టాపిక్ ఏంటంటే విచ్ జాబ్ ఈజ్ గుడ్ అనమాట. వెదర్ గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అనేది. ఎవరైతే పోల్ చేయాలనుకుంటున్నారో పోల్ చేసేసేయండి. సో మీకు ఏ జాబ్ అంటే ఇష్టం అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం. సో అదనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్. నేను చూస్తూ ఉంటాను కదా, మన ఎల్బీ నగర్లో కానీ, తర్వాత అమీర్పేట్లో కానీ, తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి దాదాపు ఒక్క జాబ్కి ఈజీగా ఆన్ అండ్ యావరేజ్ 2 to 3 lakh మెంబర్స్ ట్రై చేస్తుంటారు. అది వెదర్ కానిస్టేబుల్ కానీ, వెదర్ సర్పరైజ్ కానీ, తర్వాత ఇంకోటి కానీ. అసలు ఎంత ఉంటుంది అంటే పోటీ ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకు ఇంత పోటీ గవర్నమెంట్ జాబ్కి? మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే ఆలోచిస్తారు. అదే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎందుకు ఇంత అని. లైవ్ కాకుండా నార్మల్ వీడియో తీసుకో తమ్ముడు. ఓకే అక్క. అంటే లైవ్లో ఏదో ఒక టాపిక్ చెప్పాలి కదా మళ్ళా. సో లైవ్ మరి బోర్ కొట్టేస్తున్నట్టుంది జనాలకి.